తోటి పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను, ఏలూరు పట్టణానికి నన్ను నడిపిస్తున్నావు, నీ ప్రజలకి వర్తమానాన్ని వర్తమానాన్ని చెప్పమంటావు నాయనా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాతో కొన్ని మాటలు చెప్పాడు. మీరు బైబిల్లో ఏమి వెళ్ళక్కర్లేదు, కోసేపు నా వైపు చూస్తామేనంటే నేను చెప్తాను. కొన్ని మాటలు కొంత ఉపోద్ఘాతం నేను మీతో మాట్లాడతాను. దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా మోషేని ఒకరోజు దర్శించి, మోషే, నేను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించాలనుకుంటున్నాను, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నేను కాపురం ఉండాలనుకుంటున్నాను, ప్రజల మధ్యలోనికి నేను దిగి రావాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఒక ప్రత్యక్షపు గుడారము కట్టమని దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడిన సందర్భం అది. దేవుడైన యెహోవా మోషేతో చావచక్యముగా చెప్పకనే చెప్తున్నాడు, నేను మీ మధ్యన నివసించబోతున్నాను, నేను మీ మధ్యన నివసించాలి, కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. నా కొరకు ఏం కట్టమన్నాడమ్మా దేవుడు? ప్రత్యక్షపు గుడారం. చెప్పండి అందరూ కూడా, ఏం కట్టమన్నాడు? ప్రత్యక్షపు గుడారము కట్టమన్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారం ఎట్లా కట్టాలో, దాని నమూనా, దాని కొలతలు, దానిలో వాడవలసిన ఉపకరణములన్నీ కూడా దేవుడు చెప్పాడు మోషేకి. అయితే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రత్యక్షపు గుడారం అంతా కట్టబడిపోయింది, మోషే కట్టేశాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉండవలసిన ఆ పరికరాలన్నీ కూడా మోషే తయారు చేయించి ఆ యొక్క పరికరాలన్నీ కూడా ప్రత్యక్షపు గుడారంలో పెట్టారు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం డోర్ తెరవంగానే స్టార్టింగ్ ఏముంటుందమ్మా తెలుసా మీకు ఎవరికైనా? ప్రత్యక్షపు గుడారం ద్వారం తెలుసుకోగానే ఏముంటుంది? అక్కడ మనకు కనబడతా ఆవరణములు ఏముంటుందమ్మా? మందస్సు కాదు తల్లి, మందస్సు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది, లోపల ఉంటుంది. అమ్మో దేవునికి స్తోత్రం, నీ వందనాలు నాయన. గంగాల వేటరు బాబు ఆవరణములో నాయన, స్టార్టింగ్ నాయన గొమ్ము, దేవునికి స్తోత్రం. అమ్ము రకరకాలుగా చెప్తున్నాను, నేనే చెప్తాను స్వామి మీకు స్తోత్రాలు. డోర్ తెరవగానే, ద్వారం ఓపెన్ చేయగానే ఆవరణములు పెట్టబడిన పరికరం ఏంటంటే బలిపీఠము. అనండి ఒకసారి గట్టిగా, బలిపీఠం. ఏంటి ఆ బలిపీఠం? ఈ రోజున దేవుడు బలిపీఠం యొక్క ప్రాముఖ్యతను వివరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రత్యక్షపు గుడారములో చాలా పరికరాలు ఉన్నాయి. బలిపీఠం ఉంది స్టార్టింగ్, తర్వాత గంగాలం ఉంది. ఇక తర్వాత చూసుకుంటే ఆ సన్నిధి రొట్టెల బల్ల ఉంటది, దీపవృక్షం ఉంటది, ధూప వేదిక ఉంటది, అవన్నీ ఉంటాయి. ఇక తర్వాత చూసుకుంటే ఇక దానికి మించిపోతే అతి పరిశుద్ధ స్థలం ఉంటది, అక్కడ మందస్సు ఉంటది. అయితే మనకు ఆ పరికరాలన్నీ ఇప్పుడు అవసరం లేదు, కానీ ఆ ప్రత్యక్షపు గుడారం ఓపెన్ చేయగానే కనపడే పరికరం ఏంటంటే స్టార్టింగ్ లో మనకి బలిపీఠం. గట్టిగా నండి మాట ఒకసారి, బలిపీఠం. ఏంటి బలిపీఠానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత? ఏంటి బలిపీఠముకు ఉన్నటువంటి ఆవశ్యకత అంటే, ఎవడైనా ఇశ్రాయేలు ప్రజల్లో పాపము చేస్తే, ఇక వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యంలోకి వచ్చేసాం మనం. ఎవడైనా ఇశ్రాయేలు ప్రజలు పాపము చేస్తే ఆ పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి వాడొక పావురాయినో గువ్వ పెట్టనో వాడి స్తోమతను బట్టి, లేదంటే గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద యాజకుడికి ఇస్తే, ఇతను చేసిన పాపములను బట్టి బలిపీఠం మీద ప్రాయశ్చిత్తము చేస్తాడు యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలిపీఠముకున్న విలువను నేను మీకు ఈ రాత్రి ప్రకటిస్తున్నాను. ఏంటి బలిపీఠం అంటే, ఈ బలిపీఠము ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఈ బలిపీఠం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది. ఈ బలిపీఠం ఏం చేస్తుంది తెలుసా? ఒక పాపి బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మరలా ఆ పాపిని పాపిగా వెనక్కి పంపించదు, ఆ పాపిని పరిశుద్ధపరిచి ఈ బలిపీఠం పంపిస్తుంది. బలిపీఠం ఒక అపవిత్రుని, ఒక పాపిని, ఒక దౌర్భాగ్యుడిని పరిశుద్ధపరిచేదే బలిపీఠం. ఇంకో మంచి మాట చెప్పంటారా? ఈ బలిపీఠం ఏంటో తెలుసా? ఈ బలిపీఠం ఏంటంటే దేవునిని, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, దేవునిని మానవుని కలిపే స్థలం ఏంటిదండి? బలిపీఠం. గట్టిగా చెప్పాలి, ఏంటిదండి? దేవుడు మానవుని కలుసుకునే స్థలం ఏంటిది? బలిపీఠం. ఈ బలిపీఠకున్న ప్రాముఖ్యత మామూలు విషయం కాదు. ఈ రోజున నా దేవుని బలిపీఠముకు ఉన్న ప్రాముఖ్యతను మీకు అనుగ్రహించి అందరినీ బలిపీఠం దగ్గరికి నా ప్రభు ఈ రాత్రి నడిపించబోతున్నాడు.
ఈ బలిపీఠం దగ్గరకు వచ్చిన వాడు పరిశుద్ధపరచబడతాడు. అంతేకాదు ఈ బలిపీఠం దగ్గర వచ్చిన వాడితో దేవుడు అనుసంధానమై మాట్లాడతాడు. గట్టిగా ఈ బలిపీఠం ఏంటో తెలుసా? దేవుని మనల్ని కలిపేదే బలిపీఠం. మన పాపములను తొలగించి మన పరిశుద్ధ పరిచేదే బలిపీఠం. అంతేకాదు ప్రియ దైవజనమా, మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల్లో ఒక రోజు భయంకరమైన వ్యాధి, ప్లేగు వ్యాధి భయంకరంగా ప్రబలింది. దావీదుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇశ్రాయేలు ప్రజలందరి మీద వ్యాధి విజృంభిస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు ఒక బలిపీఠం కట్టి, చాలా జాగ్రత్తగా వినాలి, ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దహన బలులు ఇస్తే ఆ వ్యాధి తక్షణమే ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును. వ్యాధి ఆగిపోయింది, ఆ వ్యాధి నిలిచిపోయింది. విషయమా అంటే ఒక మాటలో చెప్పాలంటే బలిపీఠము అంటే అర్థం ఏంటంటే ఒక రోగస్తుని స్వస్థపరిచేదే బలిపీఠము. బలిపీఠముకున్న ప్రాముఖ్యత, బలిపీఠముకున్న ఆవశ్యకత అంతా ఇంత కాదు. బలిపీఠము ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది. బలిపీఠము ఒక వ్యక్తిని దేవునితో కలుపుతుంది. బలిపీఠము ఒక వ్యక్తిని స్వస్థపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఆ ఏలుబడి చేస్తున్న రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల మీద ప్లేగు వ్యాధి విజృంభిస్తూ ఉండగా దావీదు బలిపీఠాన్ని కట్టి దహన బలి ఇస్తే అక్కడికక్కడ వ్యాధి నిర్మూలమైపోయింది. అక్కడికక్కడ వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందేశారు. అంతే. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక నాలుగో విషయంకి వస్తే, ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలంటే బలిపీఠం మీద దహన బలులు అర్పించి యుద్ధానికి వెళ్తారు. అనగా ఏంటంటే బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని యుద్ధానికి వెళ్తారు. అర్థమవుతుందా? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. బలిపీఠం అంటే ఏంటండి? మన పరిశుద్ధపరుస్తుంది. బలిపీఠం అంటే ఏంటండి? దేవునితో మనకి ఒక సంబంధాన్ని గడుపుతుంది. బలిపీఠం అంటే మనల్ని స్వస్థపరుస్తుంది. బలిపీఠం అంటే ఏంటంటే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కలగజేస్తుంది. ఈ బలిపీఠం వద్ద మనం మన బాధను చెప్పుకోదగం. ఈ బలిపీఠం వద్ద మన ప్రయాణం యొక్క బాధ, లేదంటే మనకు ఉన్నటువంటి విప్లవాత్మకమైన సంగతులు చెప్పుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఏంటండి? బలిపీఠం. ఆ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తారంట. మరలా యుద్ధములు గెలిచినప్పుడు మరలా వచ్చి బలిపీఠం దగ్గర దహన బలులు అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఈ బలిపీఠం ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఈ బలిపీఠం మరలా కృతజ్ఞతాస్తుతులకు సాదృశ్యముగా ఉన్నది. ఈ బలిపీఠం అద్భుతమైనది. ప్రియ విషయమా, ఈ రోజున నువ్వు బలిపీఠం వద్దకు రాగలిగితే, ఈ రోజున నువ్వు బలిపీఠం వద్దకు రాగలిగితే, ఒక పాపిగా నువ్వు రాగలిగితే, ఒక అపవిత్రుడుగా ఉన్నావు, నువ్వు ఉన్న ఫలంగా ఈ బలిపీఠం దగ్గరికి రాగలిగితే నిన్ను పరిశుద్ధ పరిచిన దేవుడు, నిన్ను పంపగలిగిన దేవుడు ఆయన. అర్థమవుతుందా? నీవు ఈ బలిపీఠం దగ్గరికి రాగలిగితే మానవ మేధస్సుకు అందరి ప్రజ్ఞాతి కలిగిన వాడు, జగత్తులో ఒక రక్షకుడే నీతో మాట్లాడగలిగిన అవకాశాన్ని కల్పించేదే బలిపీఠం. అంతేకాదు, నువ్వు రోగిగా రాగలిగితే స్వస్థతనిచ్చేది బలిపీఠం. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి, నీ విన్నపాలను తెలియజేసుకోవడానికి రాగలిగితే వినగలిగేదే బలిపీఠం. అంతేకాదు, నీకు విజయాన్ని ఇచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేటట్లు చెయ్యగలిగేది బలిపీఠము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఏంటో చెప్పను, అసలు బలిపీఠం అంటే ఏంటి? కీర్తనకారుడు అంటాడు, 43వ కీర్తన 4-5 చరణాలు చూడండి. 43వ కీర్తన 4-5 చరణాలు. అప్పుడు నేను ఆన్ చేసుకున్నాను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచే దేవుని యొద్దకు చేరుదును. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నేను బలిపీఠము వద్దకు చేరతాను. ఎందుకంట అక్కడ ఆనందము సంతోషము దొరుకుతున్నది. ఈ బలిపీఠం వద్ద ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. ఈ బలిపీఠం వద్దకు రాగలిగితే నీకు పట్టరాని విస్తారమైన ఆశీర్వాదము బలిపీఠం నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలదు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి బలిపీఠమునికి ఏకదాటిగా పిలవకనే పిలుస్తుంది నా వద్దకు రమ్మని. బలిపీఠం అవకాశము దేవుడు కలుగజేశాడు. బలిపీఠం దగ్గరకు రాగలిగితే లోకం
లోకములో పొందలేని ఆశీర్వాదాలు పొందగలిగిన కృప నా దేవునికి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతున్నాను, నా వైపు చూసి సమాధానం చెప్పండి. బలిపీఠం అనేది ఇబ్బందికరమైనదా, సంతోషకరమైనదా? గట్టిగా చెప్పాలి. ఎందుకని సంతోషకరమైనది? ఎందుకని సంతోషకరమైనది? అదేంటి అయ్యగారు, ఎందుకు ఇబ్బంది అంటున్నారు? ఎందుకు? బలిపీఠం వద్దకు వస్తే అపవిత్రుడు పవిత్రుడు అవుతున్నాడు. బలిపీఠం వద్దకు వస్తే దేవుడు నా మాటలు వింటున్నాడు. బలిపీఠం వద్దకు వస్తే నా వ్యాధి స్వస్థత కలుగుతుంది. బలిపీఠం దగ్గరకు వస్తే నా విన్నపములని దేవుడు వినగలుగుతున్నాడు. బలిపీఠం దగ్గరకు వస్తే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాను. బలిపీఠం వద్దకు వస్తే ఎక్కడ లోకములో దొరికిన ఆశీర్వాదాలు ఇక్కడ దొరుకుతున్నాయి. గట్టిగా చెప్పలేదు. ఇంకో మంచి మాట చెప్తా, నా వైపు చూస్తాను. ఇంకో మంచి మాట, పాత నిబంధన గ్రంథంలో ఎవడైనా తప్పు చేస్తే, వినండి చాలా జాగ్రత్తగా వినండి, తప్పు చేస్తే దేవుడు పరిగెత్తించి 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 చంపేవాడు. భయంకరమైన పాప శిక్ష, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష ఆ తప్పు చేసిన వాళ్ళ మీద ప్రయోగించబడుతుండగా ఒక ఇద్దరు వ్యక్తులు, చాలా జాగ్రత్తగా వినాలి, ఇద్దరు వ్యక్తులు ఖడ్గము వాళ్ళ మీదకు దూసుకొని వస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు పరిగెత్తి 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 మరణ భయంతో పరిగెత్తి పరిగెత్తి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నారంటే చావవలసిన వారు బ్రతికారు. దేవునికి మహిమ కలుగుగాక. వినండి 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 వినండి. ఆ వ్యక్తులను చంపడానికి వెనక నుంచి ఖడ్గములను పట్టుకొని పరిగెడుతుంటే ఆ వ్యక్తులను చంపుదామని ఆ వ్యక్తులు తెలుగుగా బలిపీఠం యొక్క కొమ్ములు పెట్టేసుకున్నారు. అంతే. మీకు విషయం చెప్పనా? బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకుంటే చావవలసిన జనము, నిరుత్సాహపడవలసిన వారు, ఇంకా నాకు లాభం లేదు, నాకు చావే శరణం అనుకుంటున్న వారు బలిపీఠం దగ్గరకు వచ్చి బలిపీఠాన్ని పట్టుకుంటే వారు నూతన జన్మను జన్మించగలిగిన కృప ఈ బలిపీఠం ఇవ్వగలదు. చావవలసిన వారిని బ్రతికించేదే బలిపీఠం. దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోవాలి అనుకున్న వారికి, వారిని చంపేద్దామని ఎవరైతే వెనక నుంచి పరిగెడుతున్నారో వారి యొక్క బ్రతుకు తెరువు కోసము బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే వారు బ్రతుకుతున్నారు. అక్కడ ఎంత గొప్ప మాట అండి. బ్రతికించే బలిపీఠం అనండి గట్టిగా మాట. బ్రతికించే బలిపీఠం చేస్తుందంటండి, బ్రతికిస్తుంది. చనిపోవాలి అనుకుంటున్నటువంటి ఆలోచనల్ని, ఇక నేను బతికి ఎందుకు భూమి మీద అని అనుకుంటున్నటువంటి నీ క్రూరమైన ఆలోచనల్ని, లేదు లేదు నువ్వు బ్రతకాలి, ప్రభు కొరకు బ్రతకాలి, నీ ద్వారా శూర కార్యాలు జరుగుతాయి అని చెప్పేది ఏంటిదండి? బలిపీఠం. చావు బ్రతుకుల్లో ఉన్నవారు బలిపీఠపు కొమ్మలు పట్టుకుంటే అక్కడ వారు బ్రతికారు. కొరాహు కుమారులు ఇద్దరు కూడా బలిపీఠం యొక్క కొమ్మలను పట్టుకున్నారు. వాళ్ళు బ్రతకారు. నిజంగా బ్రతికించేదే బలిపీఠం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాటలో చెప్పాలంటే బ్రతికించేదే బలిపీఠం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఏంటో చెప్పనా? ఇంకా బలిపీఠం అంటే ఏంటో చెప్పనా? 84వ కీర్తన 3వ చరణం చూడండి. 84వ కీర్తన 3వ చరణాన్ని చదవండి. 84వ కీర్తన 3వ చరణం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా రాజా, నా దేవా, నా దేవా, నీ బలిపీఠము వద్దనే, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుకలకు నివాసము దొరుకుతుంది. పిల్లలు పెట్టుటకు, పిల్లలను పెట్టడానికి వానకోవెలలకు గూటి స్థలము దొరికెను. గూటి స్థలము దొరికిన. చేతులెత్తి ప్రైజ్ చెప్పండి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేదండి చెప్పాలి. చేతులు పైకెత్తి. మాకు ఇల్లు లేదన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మరి మీకు ఇల్లు ఏది? అట్ట చూస్తున్నారేంటి? శాతపడి చేసే వాళ్ళకి నా వైపు. ఇప్పుడే చదివారు, వానకోకిలకి నివాసం ఏదట? గూటె. వానకోకిలకి నివాసం ఏంటంట? బలిపీఠం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నివాసం లేని వాళ్ళకి నివాసం కలగజేసే స్థలం ఏంటిది? బలిపీఠం. నేను కొన్ని మాటలు చెప్తాను. బలిపీఠం బలిపీఠం అనండి చాలు. ఆ ఒక్క మాట అనండి చాలు. మన ఇల్లు ఏది? బలిపీఠం. మన హాస్పిటల్ ఏది? బలిపీఠం. మన ప్రార్థనా స్థలం ఏది? బలిపీఠం. మన పోలీస్ స్టేషన్ ఏది? బలిపీఠం. పోలీస్ స్టేషన్ అంటే మన బలిపీఠం దగ్గరికి వస్తే న్యాయం చేస్తాడా చేయడం? మరి దాన్ని పోలీస్ స్టేషన్ అంటారు. కాబట్టి నా భాషను అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. మన ఇల్లు ఏది? బలిపీఠం. హాస్పిటల్ ఏది? బలిపీఠం. ప్రార్థనా స్థలం ఏది?
పోలీస్ స్టేషన్ ఏది? బలిపీఠం. మన శుద్ధి అర్పించే స్థలం ఏది? బలిపీఠం. మనల్ని మనం శుద్ధి చేసుకునే స్థలం ఏది? బలిపీఠం. మనల్ని మనం బ్రతికించుకునే స్థలం ఏది? బలిపీఠం. బలిపీఠం వద్దకు రాగలిగితే సకలమైన ఆశీర్వాదములతో నింపగలిగిన దేవుడు ఆయన. సకలమైన మేలులతో నింపగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా ప్రియ దైవజనమా, బలిపీఠం దగ్గరకు వస్తే ఎన్ని ఆశీర్వాదాలు ప్రభు చెప్పాడు. బలిపీఠం దగ్గరకు వస్తే ఫస్ట్ ఏం జరిగిందంట? పరిశుద్ధపరచబడిపోతాం మనం. మన పాపమే, మన దౌర్భాగ్యులమే, మనం నీచులమే, మన చండాలముతో వివక్షంగా చెలరేగిపోతున్న వాళ్ళమే. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడాలి. మనం యేసు రక్తంతో కడగబడాలంటే ఎక్కడికి రావాలి? బలిపీఠం దగ్గరికి రావాలి. మన దేవునితో మనం మాట్లాడాలి. మన దేవుణ్ణి కలుసుకోవాలంటే ఎక్కడికి రావాలండి? బలిపీఠం దగ్గరికి రావాలి. ఇక మూడవ దగ్గరికి వస్తే మనం వ్యాధి లయమైపోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. తై ఎగురుకుంటా అంతేనా? పైకి ప్రార్థన చేయరు. ఒక 1000 రూపాయలు పట్టుకుని 500 పట్టుకుని పరుగో దేవునికి స్తోత్రం. ఏం తగ్గి శాస్త్రాన్ని మింగితే టాబ్లెట్లు ఏముందా? ఏమీ తగ్గట్లేదు. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి ఎన్ని మింగినా నాకు రోగం పోవట్లేదు అంటుంది. నువ్వు వెళ్ళాల్సిన స్థలం అది కాదు. అసలు ఈ స్థలం దగ్గరకు వస్తే మొత్తం పోయేది దేశ రక్తం. మనకు గుర్తొచ్చేది ఏమన్నా బాగాలేదంటే మనకు గుర్తొచ్చేది హాస్పిటల్. మన గవర్నమెంట్ హాస్పిటల్ చూస్ చేసుకుంటారు, ఎందుకంటే తక్కువ కాబట్టి. అక్కడ రూపాయి ఖర్చు అవుతుంది కాబట్టి, ఛార్జీలకి అవుతుంది కాబట్టి దాన్ని చూస్ చేసుకొని వెళ్తా ఉంటారు. మన హాస్పిటల్ కూడా ఏంటిదండి? బలిపీఠం. ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడుగా, నువ్వు దేనికైనా బలిపీఠం దగ్గరికి రా, నీకు సమాధానం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు దేనికైనా నీకు ఏది కావాలన్నా, నీకు పరిశుద్ధత కావాలన్నా బలిపీఠం దగ్గరికి రా. నీకు ఒంటరి ఫీలింగ్ అవుతుందా? నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా? రా బలిపీఠం దగ్గరికి. నీకు వ్యాధి ఉందా? ఆ దీర్ఘకాలిక వ్యాధి ఎన్ని మందులు మిగిలిన తగ్గట్లేదు, రా బలిపీఠం దగ్గరికి. రాత్రి ప్రభు స్వస్థపరుస్తాడు. నీ బాధ ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదా? ఎవ్వరు నీ మాటలు వింటలేదా? నోరు మూసేసుకొని బలిపీఠం దగ్గరికి వచ్చి దేవుడికి చెప్పి దేవుడు వింటాడు. ఎవరు విన్నా వినపోయినా బలిపీఠం దగ్గర వచ్చి ప్రార్థన చేయి, ప్రభు వింటాడు నీ బాధను. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి గనక కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే రా మరలా బలిపీఠం దగ్గరకు వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించు. అంతేకాదు, నీకు ఏ ఆశీర్వాదం కావాలన్నా మనుషుల వెంట లోకం వెంట పరిగెత్తుంది. బలిపీఠం దగ్గరికి నా దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ప్రియ దైవజనమా, బలిపీఠం దగ్గరికి వస్తే చావవలసిన మనల్ని బలిపీఠం ఏం చేస్తుందండి? ప్రత్యేకిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. బలిపీఠం ప్రత్యేకిస్తుంది. అంతేకాదు, ఇల్లు లేని వాళ్ళకి, నివాసం లేని వాళ్ళకి నివాసమును కల్పించేది ఏంటిదండి? బలిపీఠము. దేవునికి మహిమ కలుగునగాక. ఈ బలిపీఠం అన్ని రకములకు ఒక మానవుడికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుడు ప్రత్యక్షపు గుడారములో స్టార్టింగ్ ఈ బలిపీఠాన్ని ఎందుకు పెట్టాడంటే, ఈ బలిపీఠం ద్వారా అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఈ ఆవరణములోనే, ఈ భూలోకములోనే అన్ని ఆశీర్వాదాలు పొందుకొని పరిశుద్ధ పరచబడి ఆ పరిశుద్ధ స్థలములోకి, నిత్య సీయోనులోకి, నూతన యెరూషలేములోకి దేవుడు కలిగి ఉన్నాడు. ఈ బలిపీఠమే లేకపోతే పాపిగానే ఉండిపోయేవాడేమో కదండి. నేను అదే ఆలోచించాను వాక్యం చదువుతుంటే, ప్రభువా అసలు ఈ బలిపీఠమే లేకపోతే మా పాపమును ఎట్లా నాయన మేము ఏమి చేసుకోగలము? ఈ బలిపీఠం లేకపోతే మనం పరిశుద్ధపరచబడేది లేదు. ఈ బలిపీఠం లేకపోతే దేవుడు మనతో కలిసే విధానము లేదు. ఈ బలిపీఠం లేకపోతే మనకు వచ్చిన రుగ్మతలు తగ్గే ప్రాసెస్ లేదు. ఈ బలిపీఠం లేకపోతే మన బాధ వినేది ఎవడు ఉండడు. ఈ బలిపీఠం లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రాసెస్ లేదు. ఈ బలిపీఠం లేకపోతే ఆయనకి ఏంటిదండి? అది ఆశీర్వాదాలు లేవు. ఈ బలిపీఠం లేకపోతే బ్రతుకు తెరువు లేదు. ఈ బలిపీఠం లేకపోతే నివాసము లేదు. నిజంగా నేను చాలా దేవుని స్తుతించాను. ప్రభా, నాకు బలిపీఠమై ఉన్న దేవానికి స్తోత్రము నాయన. ఇంతకీ ఎవరో తెలిసి బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలిపీఠమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వద్దకు నువ్వు రాగలిగితే, ఈ బలిపీఠం మంచి ప్లాట్ఫామ్ దగ్గరికి నువ్వు రాగలిగితే సకలమైన ఆశీర్వాదాలతో నా ప్రభు నేను నింపబోతున్నాడు. ఇప్పుడు నీతో ఒక 2 విషయాలు మాట్లాడతా. ఇక్కడ వరకు సబ్జెక్ట్ అంతా బానే ఉంది. ఆమె చెప్పారు, చప్పట్లు కొట్టారు, కేకలు వేశారు, అన్ని బానే ఉన్నాయి. ఇప్పుడు ఒక విషాదకరమైన విషయం చెప్తా. నేను ఇందాక ఒక మాట చెప్పా మీకు, బలిపీఠం గురించి దాని యొక్క వివరణ అందిస్తూనే ఒక మాట అన్నా.
చనిపోయే వాళ్ళని ఏం చేస్తుందండి ఈ బలిపీఠము? గట్టిగా చెప్పాలి, ఏం చేస్తుందండి? బ్రతికిస్తుంది. బ్రతికిస్తుంది. ఒక విషాదకరమైన వార్త ఏంటో చెప్పన, ఈ బలిపీఠం దగ్గరే ఒక 2 వ్యక్తులు మరణించారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి ప్రభా, అసలు చనిపోయే వ్యక్తుల్ని బ్రతికించే ప్లాట్ఫామ్ ఏంటండి? బలిపీఠము. ఈ బలిపీఠం దగ్గర 2 వ్యక్తులు చనిపోవటమా? ఇదేంటమ్మా తమాషాగా ఉంది. ఈ బలిపీఠం పరిశుద్ధపరుస్తుంది అన్నావు, ఈ బలిపీఠం దగ్గరకు వస్తే నీకు నాకు మధ్య సంబంధం ఏర్పడింది అన్నావు, ఈ బలిపీఠం దగ్గరకు వస్తే రోగం స్వస్థత పరుస్తుంది అన్నావు, ఈ బలిపీఠం దగ్గరకు వస్తే మా విన్నపాలని వింటానన్నావు, ఈ బలిపీఠం దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు ఇస్తానన్నావు, ఈ బలిపీఠం దగ్గరకు వస్తే బ్రతికిస్తానన్నావు, ఈ బలిపీఠం దగ్గరకు వస్తే నివాసము ఇస్తానన్నావు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఈ బలిపీఠం దగ్గరకు ఒక 2 వ్యక్తులు వచ్చారండి. 2 వ్యక్తులు వచ్చిన వాళ్ళు ఈ బలిపీఠం కొమ్మలు పట్టుకోవాలి పుట్టుకుని చచ్చిపోయారు. అదేంటయ్య గారు, ఈ బలిపీఠం బ్రతికిస్తుందని చెప్పావుగా, ఇప్పుడేంటి మళ్ళా చంపేస్తుందని చెప్తున్నావు? అవును, ఆ 2 వ్యక్తులు ఏ సందర్భాల గుండా వెళ్ళి ఆ కొమ్మలను పట్టుకున్నారో మనం ఈరోజు ధ్యానం చేయాలి. బ్రతికించే బలిపీఠం దగ్గరే ప్రాణాలు విడిచారు ఒక 2 వ్యక్తులు. ఈ బలిపీఠము బ్రతికిస్తుంది. ఏ ఒక్కరిని చంపదు, ఈ బలిపీఠము బ్రతికిస్తుంది. కానీ ఒక 2 వ్యక్తులు ప్రాణాలు బలిపీఠం దగ్గర పోయినాయి. ఎంత ఆశ్చర్యం అండి ఈ విషయము. 2 వ్యక్తులు బలిపీఠం దగ్గర ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం అండి ఇది. అసలు బలిపీఠం అంటే ఎంత ఆశీర్వాదం, అసలు బలిపీఠం అంటే ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం. వినండి, ఒకవైపు బలిపీఠం అంటే ఎంత ఆశీర్వాదమో, ఒకవైపు బలిపీఠం అంటే అంత శాపం. ప్రియదైవ జనమా, ఎలా రావాలి బలిపీఠం దగ్గరికి? నువ్వు ఎట పడితే అట్టు వస్తే కుదరదు. ఏ ఉద్దేశాలతో రావాలి బలిపీఠం దగ్గరికి? ఎటువంటి తలంపులతో రావాలి బలిపీఠం దగ్గరికి? ఒక 2 వ్యక్తులు బలిపీఠం దగ్గరికి వచ్చి చచ్చిపోయారు. నాకు చాలా అసలు మైండ్ పోయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది, మీకు చెప్పిన దాకా బాగానే ఉంది. పరిశుద్ధత, ఆయనతో మాట్లాడడం, స్వస్థపరచడం, ప్రార్థన చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, ఆశీర్వాదాలు పొందుకోవటం, బ్రతికించటం, నివాసం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇదేంటి ఇప్పుడు చచ్చిపోయారని చెప్తాడేంటి ఆయన? ఆ 2 వ్యక్తులు ఎవరో నేను మీకు చూపిస్తాను. ఆ 2 వ్యక్తులు ఎలా వెళ్ళారు బలిపీఠం దగ్గరికి, వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, ఏ తప్పు చేసి వాళ్ళు బలిపీఠం దగ్గరకు వచ్చారు, బలిపీఠం కొమ్మలు పట్టుకున్నారు. ఏ తప్పు చేసి మనం బలిపీఠం దగ్గరకు వస్తే మనం చచ్చిపోతాము, అంటే మన జీవితం చచ్చిపోతే మనకు ఆశీర్వాదాలు రావు అనేది ఈ మూట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మొదటి వ్యక్తి బలిపీఠం దగ్గరకు వచ్చి చనిపోయిన వ్యక్తి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 50 నుంచి 53 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 50 నుండి 53 వచనాలు. ఆగకుండా స్పష్టంగా చదవండి. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా సొలొమోను ఇలాగు సెలవిచ్చెను. సొలొమోను ఇలా అంటున్నాడు, ఏమని? అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల నిన్ను నీవు యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని నీ తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల ఒకవేళ నీ యందు మాత్రం పాపము కనబడిన ఎడల అతనికి మరణ శిక్ష వచ్చినని సెలవిచ్చి ఖచ్చితంగా నేను చంపేస్తానని చెప్పాడు. చేతులకు ప్రభుకు స్తోత్రం చెప్పండి. చూస్తుండేనండి, అదోనియా సొలొమోను ఎక్కడ చంపుతాడో నన్నని భయముతో పరిగెత్తి బలిపీఠపు కొమ్మలను పట్టుకున్నాడు. బలిపీఠపు కొమ్మలను పట్టుకొని అతడు సొలొమోనుకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? సొలొమోనుకి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఏమని? అయ్యా,
నీ సేవకుడునైన నా మీద నీ కటాక్షము కుమ్మరించండి. బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాను, నన్ను మీరు మన్నించండి, నన్ను మీరు క్షమించండి అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు అదోనియా. ఒక్కటే అన్నాడు సొలొమోన్. ఒకే ఒక్క మాట మాట్లాడాడు, నీ యందు పాపమేది లేదని నువ్వు నిరూపించుకో, నీ ఎంట్రుకలు కూడా నేను రాలనివ్వను. ఒకవేళ నీ యందు పాపం ఉందని నిరూపించబడిందా, నీ యందు పాపము కన్ఫర్మ్ అయిందా, ఖచ్చితంగా కత్తివాత చేసి చంపేస్తానని చెప్పాడు. మీరు ఇంకా కింద వచ్చిన ఇంటికి వెళ్ళి చదువుకుంటే అక్కడ చంపేస్తాడు సొలొమోన్ అదోనియాని. బతకనివ్వడు. ఏమండి, బలిపీఠపు కొమ్ములను పట్టుకున్న ఆ వ్యక్తి బ్రతికాడా చనిపోయాడా? చనిపోయాడు. అదేంటండి, మరి కొరాహ కుమారులు బలిపీఠ కొమ్ములు పట్టుకుని వారు బ్రతికారుగా, ఈ అదోనియా ఎందుకు చనిపోయాడు అంటే, ఈ అదోనియా ఒక భయంకరమైన గర్విష్టి. వీడు ఎవడండి? వీడు గర్విష్టి. ఎంతకీ అదోనియా ఎవరనుకున్నారు? రాజైన దావీదు కుమారుడు, 4వ కుమారుడి అదోనియా. అర్థమవుతుందా? రాజైన దావీదు గారు కీర్తనాకారుడు, కీర్తనల్లో కనబడుతూ ఆనందంగా తంబుర సితారాలు వాయిస్తూ దేవుణ్ణి కనపరిచినటువంటి వ్యక్తి యొక్క 4వ కుమారుడి పేరేంటిదండి? అదోనియా. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అదోనియా. ఈ అదోనియాకి గర్వం, భయంకరమైన గర్వం ఉంది, భయంకరమైన అహంభావం, అహంకారం, గర్వం. ఏ గర్వమో తెలుసా? నేను రాజుని, మా నాన్న తర్వాత నేనే రాజుని, నేనే సింహాసనాన్ని ఎక్కబోతున్నాను, నేనే సింహాసనాన్ని అవరోధించబోతున్నాను, నాది ఆ సింహాసనం, నేను రాజుని అని ఓ డబ్బులు కొట్టుకుంటా ఉన్నాడు. అసలు దేవుని ఉద్దేశము అదోనియాని రాజును చేయడం కాదు. దేవుని ఉద్దేశం ఎవరిని రాజును చేయాలనుకుంటున్నాడు దేవుడు? సొలొమోను. దేవునికి స్తోత్రం కలుగునగాక. సొలొమోను అంటే ఈ అదోనియా కంటే చిన్నవాడిని దేవుడు రాజును చేయాలనుకున్నాడు. కానీ ఇతనికి ఆయుసం ఉబ్బసం అయిపోయి, లేదు లేదు, నా తమ్ముడిని ఆయన రాజును చేయడం ఏంటి, నా తండ్రి చనిపోతాడు, నేను రాజు అవుతా. చూడండి, కన్న తండ్రి రోగంతో మంచం మీద ఉంటే డబ్బులు కొట్టుకుంటున్నాడు. అమ్మయ్యా, మా తండ్రికి సరిపోతాడు, నేను రాజునైపోతాను, సింహాసనం ఎక్కేస్తాను, నాదే రాజ్యము, నాదే పరిపాలన అని చెప్పేసి డబ్బులు కొట్టుకుంటున్నాడు. చూడండి ఒకసారి అతని వేషాలు చూడండి. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములు అతని వేషాలు చూడండి. 1 రాజులు 1:5. గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను పరిగెత్తడానికి 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. చేతులు స్తోత్రం చెప్పండి. అదోనియా గారు చూసి ఎంత గర్విష్టండి వీడు. అసలు నేను రాజునైపోతానని చెప్పేసి 50 మంది మనుషుల్ని రథాలకి రౌతులకు ముందు పరిగెత్తిస్తున్నాడు. అక్కడ తండ్రి ఉన్నాడు, తండ్రి రోగంతో ఉన్నాడు. నువ్వేంత విధు చేస్తున్నావు అదోనియా పనికి మాలాడా? అక్కడ నీ తండ్రి రోగంతో మంచం మీద పడి ఉంటే నువ్వేంటి ఆర్భాటంగా విధు చేసుకుంటున్నావేంటి? పనికి మాలాడుకు లాగా రథాలేంటి, గుర్రాలేంటి, మనుషులేంటి, నీకు జైలు కొట్టించుకుంటావేంట నాయన అంటే తండ్రి చనిపోతాడు కొన్ని గంటల్లో, నేనే రాజుని. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ అదోనియా దావీదుకు కుమారుడుగా ఉండాలి, ఈ అదోనియా సొలొమోనుకు అన్నయ్యగా ఉండాలి. అంతే దేవుని ఉద్దేశం. అదైతే ఈడేం చేస్తున్నాడంటే, ఈడు రాజు ప్లేస్ లోకి వచ్చేయాలి, నేను మెయిన్ ప్లేస్ లోకి వచ్చేయాలి, నేను పక్కన ఉండను, నాది మెయిన్ ప్లేస్, నేనే మెయిన్ ఉండాలి, నేనే ముందుండాలి అని చెప్పి పనికి మళ్ళీ ఆలోచించి గర్విష్టై ఉన్నాడు. సొలొమోనుకి తిక్కరేగింది. కత్తి పట్టుకొని చంపడానికి వస్తుంటే పరిగెత్తి అదోని అమ్మయ్య బలిపీఠం ఉంది, నాకు బలిపీఠం పట్టుకోగానే ఎలాగో ఎక్స్కేప్ అయిపోవచ్చు, దేవుడు కరుణించేస్తాడు, క్షమించేస్తాడు, స్వస్థపరిచేస్తాడు, నా అన్నయ్య నా తమ్ముడు నన్ను చంపకుండా ఈ బలిపీఠం కాపాడేస్తుంది, అందుకే కొమ్ములు పట్టుకున్నానని కొమ్ములు పట్టుకుంటే సొలొమోను అంటున్నాడు, రే నేను చంపడం ఖాయం, నువ్వు నీ అంతటి నువ్వు నీలో పాపము లేదని నిరూపించుకో, వెంట్రుకలు కూడా నేను రాలనివ్వను. ఒకవేళ పాపం ఉందని నిరూపించబడిందా ఖచ్చితంగా నేను చంపేస్తానన్నాడు. కింద వచనాలు చూసుకొని చంపేశాడు. బలిపీఠం కొమ్ములు పట్టుకున్నా అతనికి బతికే ఛాన్స్ లేదు. ఎందుకంటే గర్వం అంత పాపం తెలుసా? ఎందుకు ఈ పూట దేవుడి మాటతో మాట్లాడుతున్నాడంటే, వ్యభిచారము కన్నా అబద్ధము కన్నా, వినండి వ్యభిచారము కన్నా అబద్ధము కన్నా దొంగతనము కన్నా భయంకరమైన పాపం ఏదన్నా భూమి మీద ఉందంటే అది గర్వము, అహంకారం.
చాలా జాగ్రత్తగా వినండి మీరు. అసలు బలిపీఠము మీరు అడుకోవచ్చు, అదేంటండి గర్భమే కదా, గర్భానికి చంపేశాడా యేసు ప్రభు? మరి చంపేస్తాడు నిన్ను, బతకనివ్వడు. ఎంత పోజులు కొడుతుందో ఒకటైతే. నాకేముంది అందమంతాను, ఎవరికీ లేదు. నాకేముంది డబ్బు అంత, కొంతమంది డబ్బు ఉండదు ఏముండదు, మరి ఎందుకు ఎచ్చులు పోతారో అర్థం కాదు నాకు అసలు. ఎందుకు మొత్తం తిప్పుకుంటారో అర్థం కాదు, ఎందుకు ఊగిపోతారో అర్థం కాదు. గర్వం, అహంకారం. గర్వము అనేక మందికి, క్రైస్తవ బిడ్డలకి, ఆత్మీయ బిడ్డలకి నెత్తికెక్కి కొట్టుకుంటున్నాడు ఒక్కొక్కడు. డబ్బుతో ఒకరి గర్వం, అందముతో ఒకరి గర్వం, ఇల్లుందని ఒకరి గర్వం, హోదా ఉందని ఒకరి గర్వం, పలుకుబడి ఉందని ఒకరి గర్వం, మాటకారితనం ఉందని ఒకరి గర్వం. ఏంటి నీ గర్వం? హలో, గర్వముతో కనుక బలిపీఠం దగ్గరకు వచ్చి బలిపీఠం గుమ్మలు పెట్టుకుంటే ఈ ఆశీర్వాదాలు నీకు రావు. రాసి పెట్టుకో, పచ్చబొట్టు మాదిరి చెరగని అక్షరాలతో గుండె మీద రాసి పెట్టుకో. నీవు బలిపీఠం దగ్గరికి వ్యభిచారిగా, దొంగతనముగా, లోపిగా వచ్చిన దేవుడు క్షమిస్తాడేమో గాని, గర్వముతో గనక బలిపీఠం దగ్గరకు వచ్చి పట్టుకుంటే కొమ్ములు సస్తావు, బతకవు. నేను స్టార్టింగ్ పాయింట్ చెప్పా, అపవిత్రుడు పరిశుద్ధపరిచేది ఏంటిది? అపవిత్రుడు పరిశుద్ధపరిచేది ఏంటిది? కానీ గర్విష్ఠుని మాత్రం పవిత్రపరచది. ఇది చంపేస్తుంది. ఎంత భయంకరమో తెలుసండి గర్వం. అదోనియా బతికాడు అనుకుంటున్నారా? బతకలేదు, చనిపోయాడు. అదోనియా చంపేశాడు సొలొమోను. దేవుడు ఎక్స్క్యూజ్ చేయలేదు. అదేంటయ్యా పెద్ద పెద్ద పాపాలను జమించాడు మీరు అనుకుంటారు. గర్వం చిన్నదనుకుంటారు, ముట్టి పొగరు చిన్నదనుకుంటారు. పొగరు నా ఇష్టం, నేను ఇంతే చేస్తానంటది ఒకటి. ఏసు కొడతాడు, చంపకే సస్తావు. మళ్ళీ బలిపీఠ దగ్గరకు వచ్చి ఊగిలాండి, నేను ఏముండదు అక్కడ సీను, పోతావు ఇక. ఎందుకమ్మా గర్వం? ఎందుకమ్మా చేమంత పొత్తుకి గర్వం? దరిద్రం. 10 రూపాయలు చేతిలో ఉంటే గర్వం, 10 మంది నీ చుట్టూ ఉంటే గర్వం. గర్వం ఒక క్యాన్సర్ లాంటిది. గర్వం ఒక కుష్టి రోగం లాంటిది. తినేస్తుంది నీ బతుకుని ఆశీర్వాదాలు కుమ్మరించను. ఎంత గర్వం పోతారు అధోనియా గాళ్ళ, ఎంత హెచ్చులు పోతారు. కొంతమంది జనాన్ని చూస్తే నాకు ఎలా కోపం వచ్చేస్తుంది. ఏం చూసా గర్వం నాకు అర్థం కాదు. ఏం చూసి గర్వం పోతారు, ఏం చూసి పొగలు పోతారు అర్థం కాదు. గర్విష్ఠుడికి బలిపీఠం దగ్గర స్థానం లేదు. గర్విష్ఠుడికి బలిపీఠం దగ్గర క్షమాపణ లేదు. గర్విష్ఠుడికి బలిపీఠం దగ్గర కనికరం లేదు. దేవునికి ఎంత ఇచ్చినా ఒదిగి ఉండడం నేర్చుకో. భూమి మీద దేవుడికి ఎన్ని సిరి సంపదలు ఇచ్చినా నువ్వు ఒదిగి ఉండడం నేర్చుకో. బలిపీఠం దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు రావాలి కానీ, బలిపీఠం దగ్గరకు వస్తే బ్రతకాలి కానీ, బలిపీఠం దగ్గరకు వచ్చినా కూడా చావకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు బలిపీఠం దగ్గరకు వచ్చిన అధోని ఎందుకు చనిపోయాడంటే వీడి గర్వం నెత్తికెక్కింది, వీడి పొగరు నెత్తికెక్కింది. మీకు విషయం చెప్పనా, మీకు మంచి మాట చెప్పనా? స్టార్టింగ్ లో దేవదూత వేకువ చుక్క, దాని పేరు ఇప్పుడు లూసిఫర్ అంటున్నాడు, వేకువ చుక్క అన్నారు. అది ప్రధాన దూతది. ఎంత అందమైన దూతో తెలుసండి. దానికి దేవుడు అంత సింహాసనం ఇస్తా. అదేం చేసింది? మనసులో గర్వపడి నేను ఆయన సింహాసనం ఎక్కేస్తాను, నేను ఆయన సింహాసనం మీద కూర్చుంటాను. ప్రభు సింహాసనానికి టెండేసింది. పనికి మళ్ళీ ఇచ్చిన దాన్ని సంతృప్తి పడొచ్చుగా, ఇచ్చిన దాన్ని బలమును వాడుకోవచ్చుగా. ఏం తక్కువ చేశాడు మా దేవుడు నీకు? ఆడేదో కొనుక్కున్నాడు, ఆడిది నాకు కావాలి, నాకు ఇస్తామేమని దేవుడిని చంపటం, దైవజనుడు చంపటం. వాడు పొలం కంటే పొలం కొనాలి, ఇల్లు కంటే ఇల్లు కొనాలి, నకిలీస్ కొంటే నకిలీస్ కొనాలి, ఇంకేదన్నా కొనసాం. ఏం పుట్టింది? రోగాలు. ఒకరిని చూసి ఒకరి గర్వం. అది నా ఇంట్లో లేకపోతే ఏంటో పెద్ద ఫీలింగ్ అయిపోతావు నువ్వు. ఏంటో పెద్ద నీకు ఆగదిక. అందరి ఇళ్ళలో ఉన్నాయి, నా ఇంట్లో కూడా ఉండాల్సిందే. దేవుడు ఇచ్చిందంటూ తృప్తి పడమ్మా. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. తక్కువలని తృప్తిపడు, తక్కువలని నువ్వు సేవ తీరు. దేవుడు నిన్ను విస్తారమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందుకు గర్వం ఎందుకు? ఒకవేళ నీలో గర్వం ఉందేమో, కనబడకుండా మూలల దాగుందేమో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందిలో గర్వం ఉంది. మరి మీరు ఏ విషయాల్లో గర్వపడుతున్నారో నాకు తెలియదు. మీరు ఏ విషయాల్లో గర్వపడి బలిపీఠం దగ్గరకు వచ్చి కొమ్ములు పట్టుకున్న నీ కనికరము దొరకదు, దయ నీకు దొరకదు, క్షమాపణ నీకు దొరకదు. జ్ఞాపకం చేసుకోండి. అధోని ఎలా చనిపోయాడో మన జీవితాలు కూడా శాపానికి గురై నాశనం అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో గర్వం వద్దు. నా బిడ్డలు నువ్వేంటంటే ఇంజనీర్ నేను అన్నాడు ఒకడు. ఆ మూతి ఎందుకు పక్షమాతం వచ్చిన వాళ్ళకి అట్లా పోతుంది. ఇంజనీర్ చదువుకున్నానని చెప్తే పోద్దుగా. ఎంత గర్వం అండి. చదువుల్లో గర్వం, డబ్బులో గర్వం, అందంలో గర్వం, వస్త్రాల్లో గర్వం. ఇది నేను ఒక ఇంత పొట్టిదాన్ని అడిగాను. నేను
అమ్మాయి డ్రెస్ ఎక్కడ అమ్మాయి అన్నా చందన బ్రదర్స్ అన్నయ్య. అమ్మో ఇదేంటి పొట్టిది ఎంత వంకలు తిరుగుతుంది, నేను ఎక్కడ కొన్నామని అడిగాను, బాగుంది. అమ్మో ఇంత పొట్టిదని ఇంత గర్వం ఏంటే నీకు అనుకున్నాను నేను మనసులో. అసలు చూడు అంటే నేను చందన బ్రదర్స్ లో కొనలేను అన్నట్టుగా చదువుతుంది పొట్టిది, అంతే కదండి మరి. ఇంకొకడు ఉంటాడు, ఆడు ఇది బాగుంది అంటే రేటుతో సహా చెబుతాడు ఆడ వస్తువు. అంటే నేను ఆ రేటు పెట్టి కొనలేనా, ఎందుకురా నీకు గర్వం. గర్విష్ఠుల గర్వాన్ని అణచివేసేవాడు ఆయన, తెలుసా విషయం మీకు. గర్విష్ఠులు అంటే దేవునికి ఇష్టం ఉండదు. గర్వం పొందినటువంటి దేవదూతలు తోసేసాడు ఒక లెక్క ఆయనకి. మొత్తం నిర్దాక్షిణంగా సింహాసనం, అసలు ఆ సింహాసనం లేదు, దేవుని సింహాసనం లేదు, మొత్తానికి ఉన్నది పోయే. అట్లా మాట్లాడకూడదు, దాచుకున్నది పోయి అనాల. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఉన్నది పోయింది, దాచుకుంది పోయింది. ఉన్న స్థానం కాపాడుకోకుండా ఏ పనికి మాల పనులండి అన్ని కూడాను. ఎటువంటి రూపంలో కూడా గర్విష్టి మాటలు మన నోట్లు రాకూడదు కాక. మనం బలిపీఠం దగ్గరకు వస్తే పరిశుద్ధపరచబడాలి, మన బలిపీఠం దగ్గరకు వస్తే దేవుని కలుసుకోవాలి, మన బలిపీఠం దగ్గరకు వస్తే స్వస్థత కలగాలి, మన బలిపీఠం దగ్గరకు వస్తే మన బాధలు దేవుడికి చెప్పాలి, మన బలిపీఠం దగ్గరకు వస్తే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, మన బలిపీఠం దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు రావాలి, మన బలిపీఠం దగ్గరకు వస్తే మనం బ్రతకాలి, మన బలిపీఠం దగ్గర వస్తే మన నివాసం దొరకాలి. కానీ మనము చనిపోకూడదు. బలిపీఠం దగ్గరకు వచ్చి మనం బలిపీఠం దగ్గరకు వచ్చి శాపం పొందకూడదు. ఈ రోజు నువ్వు బలిపీఠం దగ్గరకు వస్తున్నా, అయ్యి నేను వచ్చేస్తాను, అయ్య గారు బలిపీఠం దగ్గరకు వచ్చేస్తాను, ఇన్ని ఆశీర్వాదాలు అన్నయ్యా నాకు ఎప్పుడో తెలిస్తే ఎప్పుడో వచ్చేదునుగా. మరి ఇప్పుడు రా, గర్వం ఉంది కదా, ఇప్పుడు రా వచ్చి పట్టుకుంది బలిపీఠం, కొమ్మలు పట్టు గిరగిర తిప్పిస్తే అక్కడ అవతలకి. వ్యక్తిత్వం మారాలి, స్వభావాలు మారాలి, గర్విష్ట స్వభావాలు తొలగిపోవాలి. ఏమండి ఒక మాట నన్ను ఆవేపి చూడండి. మోషే అనేది గట్టిగా మాట. ఇతడికి ఎంత గర్వమో తెలుసండి మోషేకి. అమ్మో ఐగుప్తులో ఉన్నప్పుడు రాజు కుమార్తెకు కుమారుడు కదా అతను. ఐగుప్తుల్లో ఏంటండి ఆ యొక్క సుఖభోగాలు, ఐగుప్తు యొక్క వాతావరణం ఎంత గర్విస్తూ మోషే. ఎవడన్నా సరే మోషేకి వ్యతిరేకంగా తిరగబడ్డాడా వాడిని చంపేయడానికైనా వెనకాలని గర్విష్టి వాడు మోషే, ముక్కోపివాడు. అటువంటి మోషేని దేవుడు 40 సంవత్సరములు అరణ్యములో దంచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏరా నువ్వు గర్వం పడతావా? డబ్బును చూసి, ఐశ్వర్యాలను చూసి, ఈ సుఖభాకాలను చూసి నీకు ఆ ముట్టి పొగరు. ఎవడు నీకు ఎదురు తిరగకూడదు, ఎవడు నీకు ఎదురు మాట్లాడకూడదు, వాడిని చంపేసి అంత గర్వమా నీకు అని చెప్పేసి దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో పడేసాడు తీసుకెళ్ళిపోయి మోషేని. గర్వం మామూలు విషయం కాదు. గర్విష్ఠుల జాగ్రత్త. ఈ రోజు కాకపోయినా రేపైనా నీవు బలిపీఠం పట్టుకునే అవకాశం వస్తుంది. బలిపీఠం పట్టుకుని దేవుణ్ణి ప్రాధాయపడి ఏడుస్తున్న కాలంలో నా దేవుడు అంటాడు, నువ్వు గర్వముతో ఉన్నావు గనక నీకు కనికరము రాదు. ఒక్కసారి ఆలోచించు, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపో, నీ గతానికి వెళ్ళిపో. నువ్వు గర్విష్ఠిగా కాదా? దేవుని దగ్గర ఒప్పుకో, నా దగ్గర ఒప్పుకోపోయినా. ఏ విషయాల్లో గర్వపడుతున్నావు? చిన్న మాట కూడా గర్వంగా వస్తున్న దీనత్వం ఉండాలండి, తగ్గింపు ఉండాలండి దేవుని బిరసలకి. బలిపీఠం దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. ఈ రోజున అదోనియా ఎందుకు చనిపోయాడు? బలిపీఠం దగ్గరకు వచ్చిన అదోనియా వాడు గర్విష్ఠి. ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రజల్లో గర్వమే లేదు. ఉందా లేదా? అటు చూస్తారేంటి? నేను చూస్తాను, చూడండి. ఉందా లేదా గర్వం? ఒప్పుకుంటాను కూడా. దేవునికి దైవిక ఆశీర్వాదాలు, దేవునికి మహిమ కలుగును గాక. లేనోళ్ళు దేవునికి స్తోత్రం, ఉన్నోళ్ళు సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అదోనియా బలిపీఠం వద్దకు వచ్చాడు, చనిపోయాడు. యూజ్ లేకుండా పోయిన, ఆశీర్వాదాలు లేవు అతనికి. బ్రతుకు తెరువు కోసం వచ్చాడు, నివాసం కోసం వచ్చాడు. అక్కడ నో హోప్ అనమాట. అదోనియా చనిపోయాడు. ఎందుకంటే అతనిలో ఉన్న గర్వము అతన్ని చంపేసింది. ఇక రెండో వ్యక్తిని చూపించి ముగించేస్తాను. రెండవ వ్యక్తి కూడా చనిపోయాడు. ఆ వ్యక్తిని చూడండి. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. యోవాబు అబ్షలోము పక్షమున అవలంబించకపోయినను
అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక అదోనియా పక్షమును అవలంబించను గనక ఈ వర్తమానములు అతనికి రాగా ఈ వర్తమానములు అతనికి అదోనియాని చంపేశాడు అని యోవాబునకు వార్త రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను చాలు, దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు చూస్తే అదోనియాని చంపేశాడు సొలొమోను అన్న వార్త ఎవరికి తెలిసింది? ఏమమ్మా? యోవాబుకు తెలిసిన. యోవాబు అనండి ఒకసారి. నిద్రపోతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. లేగమ్మా, లేగు 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 ఇక. దేవునికి స్తోత్రం. ఎందుకు నిద్ర? నేను అక్కడ నుంచి వచ్చింది ఎందుకు? మీరు నిద్రపోవడానిక? ఒక మంచం తెచ్చుకోండి, వారం వచ్చాడు మంచం, ఒక పరుపు, ఒక తిండి తెచ్చుకొని పడుకోండి, హాయిగా పడుకోండి. నా వాక్యం జోల పాటలాగా ఉందా? వాక్యం చెప్తే గుండె ఆటోటెక్ రావాలి. అట్ట అడుగుతాను నేను. నిద్రపోతానని తెలిసి అడుగుతా గట్టి గట్టిగా. ప్రజలకు అర్థం కాదు, ఇది ఎందుకు పిచ్చి కుక్కలాగా అరుస్తాడు అనుకుంటారు. నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఆ శని, ఆ దరిద్రం, ఆ దైరాత్మ ఉంటది. గట్టిగా అరుస్తే తుల్లిపళ్ళు ఎగుతారు మా చర్చిలో ఒకళ్ళు. భలే మరి నువ్వు అసలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదోనియాని చంపేశాడు సొలొమోను రాజు అన్న వార్త ఎవరికి తెలిసింది? యోవాబులకు తెలిసింది. యోవాబుకు తెలిస్తే ఇతను బిత్తరైపోతున్నాడు. వామ్మో, పరిగెత్తి వామ్మో అదోనియాని సొలొమోను చెప్పేశాడా, ఇక నెక్స్ట్ నేనేనని చెప్పేసి ఈ యోవాబు పరిగెత్తి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్న యూసు చచ్చిపోయాడు. ఆ కింద వచ్చిన చూసుకుంటే చచ్చాడు యోవాబు. అతల ఎందుకని యోవాబు చచ్చాడు? ఎందుకని అదోనియా మరణమయ్యాడని తెలుసుకోవాలని బలిపీఠపు కొమ్మల దగ్గరికి పరిగెత్తి ఎందుకు పట్టుకున్నాడు? అతను చేసిన తప్పేంటి అని ఆరాధిస్తే ఈ యొక్క యోవాబు ఎవరంటే స్వయాన దావీదు గారికి మేనల్లుడు. ఇతను ఎవరండి? ఇతను చెప్పాలి, ఎవరండి ఇతను? ఈ యోవాబు స్వయాన కీర్తనాకారుడైన రాజైన దావీదు గారికి మేనల్లుడు. అంతేకాదండి, మేనల్లుడితో సరిపెట్టను నేను. దావీదు సైన్యానికి సైన్యాధిపతి యొక్క యోవాబు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు సైన్యానికి హెడ్, దావీదు మేనల్లుడే దావీదు యొక్క యుద్ధ సైన్యానికి ఇతను హెడ్, ఇతను సైన్యాధిపతి. బానే ఉంది కదా. మరి ఎందుకు చచ్చిపోయాడు? అసలు ఎందుకు పరిగెత్తాడు? బలిపీఠం దగ్గరికి ఏం తప్పు చేశాడు? సియోను స్వాధీనపరచుకోవడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క యోవాబు ఉన్నాడు అని చెప్పండి గట్టిగా. యోదోము మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యోవాబు గట్టిగా చెప్పాలి. ఆమోను దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యోవాబు, సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యోవాబు ఉన్నాడు. ఈ యోవాబు చాలా జాగ్రత్తగా వినండి. దావీదు సైన్యానికి సైన్యాధిపతి పేరేంటిదండి? యోవాబు. దావీదు మేనల్లుడు. ఇతను బిత్తరకి పోయి ఇతను పరిగెత్తి బలిపీఠం కొమ్ములు పట్టుకున్న బ్రతుకు తెరువు కోసం బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే బ్రతకలేకపోయాడు. ఎందుకు అంటే ఇతనులో ఉన్న లోపం ఏంటో తెలుసా? పగ తీర్చుకుంటాడంటే ఇతను. వామ్మో, యేసయ్య స్తోత్రం నాయన. ఏం తీర్చుకుంటాడంటండి? పగ తీర్చుకుంటాడంట. ఇతని యొక్క పగ తీర్చుకునేటువంటి స్థాయి ఎలాగుందంటే ఒకడిని చంపేశాడు కూడా. యోవాబు ఒకడిని పగ పెట్టుకుని ఒకడిని చంపేశాడు కూడా. అమ్మో, ఏమండి మీలో గనక లక్షణం ఉండి గనక బలిపీఠం దగ్గరకు వస్తే మీకు ఏమీ దొరకదు. అమ్మో, చాలా మంది మన భక్తులు అసలుకి చాలా మంది అమ్మ వీళ్ళు ఎంత మంచి భక్తులు అనుకుంటాం. అమ్మో, ఎంత మంచి బిడ్డ అనుకుంటాను. ఒక్కొక్కరు పగ తీర్చుకున్నట దేవుని వంతు అని అంటూనే ప్లాన్ వేస్తుంది, పనికి మాలింది వాళ్ళ మీద. నిజమండి, నేను చాలా మందిని చూశాను. నేను ఏమండి ప్రార్థన చేయడం నా వంతు, పగ తీర్చుకోవడం ఆయన వంతు అండి. నేను వదిలేస్తానండి, నన్ను దేవుడు ఏమన్నా చేసుకుని ఉంటే నాకు అనవసరం అని అంటారు. మనోళ్ళే అంటారు. మరి మనోళ్ళని కూతురు తవ్వుతారు వాళ్ళు నాశనం అయిపోవాలని, వారు అదే అయిపోవాలి, మరి ఇదే అయిపోవాలని. ఇది ఎంత భయంకరమైనటువంటి ఒక విధండి. అసలు జనాలు ఇది ఉండకూడదు. పగ తీర్చుకునేది దేవుడు తప్ప పగ తీర్చుకునేది నీవు కాదు. ఎన్నోసార్లు దావీదును బాధ పెట్టాడు యోవాబు, ఇబ్బంది పెట్టాడు, ఇరుకులకి అశాంతికి గురి చేశాడు, అసమాధానికి గురి చేశాడు యోవాబు దావీదుని.
ఎంత పగ తీర్చుకుంటాడంటే అవకాశం రాకపోదా, అవకాశం దొరకపోదా, నన్ను దేవుడు నీ ముందు నిలబెట్టకపోడా, నేను నిన్ను ఇరికించకపోనా. బాబా అండి, ఈ ఉద్దేశాలు ఎవ్వరిలో ఉండొద్దు. ఎవడు నీకు అన్యాయం చేసినా అన్నాడు కదా, దావీదు అన్నాడు కదా, ఏమన్నాడు? అతను అభిషేకించబడిన వాడు గనుక అతని మీద నేను చెయ్యి వేయను. దేవునికి స్తోత్రం కలిగినగా. అసలు దేవుని బిడ్డల మీద పగ అనేది మనకు ఉండకూడదు. ఎవరి మీద పగ పడుతున్నావు? పాము అయిపోయావు, నువ్వు సర్పం అయిపోయావు, బుసలు కొడుతున్నావు, బుసలు కొడుతున్నావు నీ వాళ్ళ మీద, బుసలు కొడుతున్నావు నీ శత్రువుల మీద. పతనాన్ని చూడాలని ఆశపడుతున్నావా? నాశనాన్ని చూడాలని ఆశపడుతున్నావా? రోడ్డుకి ఎక్కాలని ఆశపడుతున్నావా? జాగ్రత్త, బలిపీఠము కొమ్మలను పెట్టుకున్నా నీకు అవకాశం లేకుండా పోతావు. ఆయన పగ తెచ్చుకున్నాడు. వదిలే, నీ పెదాల మీద మాట్లాడుతున్న మాట హృదయంలో రాలేవో. దేవుడు చూసుకుంటాడండి, నేను వదిలేస్తానండి అని చెప్పి ఎందుకు వాడి పతనాన్ని కోరుతున్నావు నువ్వు? ఎప్పుడు చస్తాడని వార్త వస్తుందా? ఎప్పుడు యాక్సిడెంట్ అయిందని వార్త, అమ్మయ్యా నన్ను అన్నాడు కాబట్టి ఈవెంట్ డాన్స్ లేస్తుంది. ఎందుకమ్మా డాన్స్ లేస్తుంది? నన్ను అన్నాడు గారు, అందుకే కాలు ఎరిగిపోయింది. అడిగింది అమ్మ, ఏమో పెద్ద పుణ్యాత్మురాలి ఈవిడి, ఏమో పరిశుద్ధురాలి, ఏమైనా ఎవరన్నా అంటే అలా కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అంట. అమ్మో యేసయ్యా, ఏంటి ఆ క్రూరమైన ఆలోచన ఏంటి అసలు? కాళ్ళు చేతులు ఇరిగిపోవాలని నా దగ్గరకు వచ్చి చెప్పకూడదు కానీ ఈ మాట యూట్యూబ్లో పెట్టాలి రేపు. అసలుకి ఈ మాట చెప్పకూడదు కానీ నేను చాలా కేసులు, అంటే కేసులు అంటున్నాను మీకు అర్థం కాదేమోనని, చాలా సందర్భాలు చాతబడి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విడిపించడానికి నేను వెళ్తూ ఉండేవాడిని. ఇప్పటికి కూడా, ఈ రోజుకి, నిన్నటికి కూడా, మొన్నటికి కూడా చాతబడి శక్తులు, మాంత్రిక శక్తులు మరి వారి కుటుంబాల మీద చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించి అవన్నీ తీసేసి చేస్తే ఒక్కొక్కరు నాతో అంటారు, భరించలేక, అయ్యా వాళ్ళకి నువ్వు ఏదో ఒకటి చేసి ఈ రాత్రి కూర్చొని అంటుంది ఒక ఆమె. అమ్మో, ఏదా ఏదో ఒకటి చేసి అయ్యాలా, నేను ఎట్ట కనపడుతున్నాను? మాంత్రికుడిలా కనపడుతున్నానా? నేనంట మఠం వేసుకొని, ఏమండి మఠం వేసుకొని రాత్రి అంతా కూర్చొని నాకు చచ్చిపోయేలా, పొద్దున కల్లా చచ్చిపోయాలని తెలియాలంటే ఏమిటి, లేదంటే గుండె హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాలని తెలియాలంట. నాకు ఎంతమంది చెప్పారు, నేను ఒక్క మారు కూడా చేయలేదండి, ఆయనే చూసుకుంటాడు. అమ్మో, ఆ పాపం మన మీదకి వద్దండు, ఆ పాపం నా సంఘం మీదకి వద్దు, నా సంఘంలో వస్తున్న విశ్వాసుల మీదకి వద్దు, మినిస్ట్రీ మీదకి వద్దు. అసలు ఎట్టి పరిస్థితులు ఉన్నది మనం ఆలోచనకు రానివ్వటానికి భయపడాలన్నటువంటి ఆలోచనలు. దావీదు గారు మంచి మనసుతో అన్నారు కదా, అభిషేకించబడిన వాళ్ళు మనకు వదిలేసి మనకు అనవసరం. పక్కన ఉన్నాడు అంటున్నాడు, రాజా దొరికాడు, దావీదు దొరికాడు, సౌలు నీ శత్రువు దొరికాడు, యేసయ్యను కత్తిస్తున్నాడు. కత్తి లోపల పెట్టినాడు, అవును కత్తి. ఆయన పగ తెచ్చుకుంటాడు. నోరు మూసుకొని అనుకరా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బుద్ధి ఎంతమందిలో ఉందండి? అసలు ఎవరిలో ఉండదు. దేవుడే చూసుకుంటాడు అయ్యే అని వెనక అమ్మ ఎన్ని గోతులతో వెళ్తుందో నమ్మి స్వప్నార్థి. అసలు నిజంగా నాకు ఎంతమంది చెప్పేసి నిజంగా మరలా నేను వెళ్తా ఉంటాను, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను, వాళ్ళ నాతో వస్తా నా దగ్గరకు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దేవుడే చూసుకుంటాడు అన్న సందర్భాలు కూడా మళ్ళీ నా దగ్గర ఎత్తుతారు. ఇదేంటమ్మా, పోయి నెలే కదా దేవుడు చూసుకుంటాడు అని మళ్ళీ ఎందుకు మాట్లాడుతుంది ఏమనుకుంటాను నేను. అయితే బయటికి చెప్తే చర్చి మానేస్తారు కదా, ఒక బాధ. మీతో వచ్చేది సావేది మాకు, మిమ్మల్ని ఏం అనకూడదు. షోకేస్ బొమ్మల్లో చూసుకున్నట్టు చూసుకోవాలి మెత్తగా. నీకు నొప్పి తగలకూడదు, సూది తగులుతే రావు, తిడితే రావు, మొత్తానికి మానేస్తా చర్చి. ఆడేంటమ్మ తిట్టేవాడు, నేను పొగిడేవాడు దగ్గరికి వెళ్తా, సింహాసనం ఆ రెడ్ మ్యాట్ వేస్తానన్నాడు నాకు. వీడు రెడ్ మ్యాట్ లేదు, ఏసీ లేదు ఈ చర్చిలో, మరి వీడు నన్ను తిడుతున్నాడు. నీకు అర్థం కాదు. గద్దించేవాడి దగ్గరే ఉంది అక్కడ తైలాభిషేకం. దేవునికి స్తోత్రం. నీకేం తెలుసు? బ్రతుకులు మార్చుకోవడం నేర్చుకోండి. అక్కడ దెబ్బ తగులుతున్నప్పుడు, గాయం తగులుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నేను గుచ్చుతున్నప్పుడు నువ్వు బాధపడు, కన్నీరు కార్చు, పశ్చాత్తాపం చెందు. ఆశీర్వాదాలు వెంట పరిగెత్తబోతున్నాయి యేసునామమున. పగ అనేది మీలో ఉండదు. ఈ యొక్క వ్యక్తి, ఈ యోవాబు అనే వ్యక్తి పగ తీర్చుకునే దాంట్లో బిజీ అయిపోయాడు. అందుకే ఈ యోవాబు పరిగెత్తి 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 బలిపీఠపు కొమ్మలను పట్టుకున్న బ్రతికాడా? బ్రతకలేదా? బ్రతకలేదు, చచ్చాడంతే. గర్వము, పగ తీర్చుకోవడం చాలా భయంకరం. ఈ రెండు ఈ రాత్రి మీలో ఉండనివ్వద్దు. ఈ రెండు మీలో ఉండనివ్వకపోతే మనం ఎన్ని చెప్పుకున్నాం ఆశీర్వాదాలు బలిపీఠం దగ్గర, ఆ 6 ఆ 7 మనకు సొంతం అయిపోతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 కావాలా, 6 కావాలా?
6 కావాలి. మరి 2 దియ్యి అమ్మా, ఈ 2 6. ఏది ఎక్కువ అదే కావాలంటది మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఉండండి అబ్బాయి, మన వాళ్ళు ఉండండి. 6 చెప్పమ్మా, ఏం కావాలి? 6 అన్నావు కదా. కొబ్బరిపూరి, గాగారి ఇయ్యనా? 2 కావాలా 6 కావాలని 6 అన్న ఒక సాగతి చెప్పమ్మా. 6 ఏంటో చెప్పరేంటండి? ఏం కావాలి? ఏది ఇచ్చినా గుడ్డెత్తి చేయలేబడ్డాడు. నాకు నాకు ఇది నాకు మేదలు పడిపోయి అయ్యమ్మో అంటే ఏది పడితే శాపం కూడా కొని తెచ్చుకునేది. దేవునికి స్తోత్రం. కొంత చూసుకొని తీసుకుంటారా తల్లులారా? మీరు ఏం తీసుకున్నారు ఎగబడిపోకూడదు. 6 అంత ఈజీగా చెప్పడం. ఇప్పుడు నేను చెప్పాను కదా, పరిశుద్ధ పరచబడతాం. ఇక్కడికి వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం వద్దకు వస్తే దేవునికి నీకు ఒక సంబంధం ఏర్పాటు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం దగ్గరకు వస్తే స్వస్థత కలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం దగ్గరకు వస్తే విన్నపాడాలకు తెలియజేసుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం దగ్గర వస్తే కృతజ్ఞత స్తుతులను చెల్లించుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం దగ్గరకు వస్తే చావవలసిన నిన్ను నా ప్రభు బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం దగ్గరకు వస్తే నివాసం లేని నీకు నివాసాన్ని కలగజేస్తాడు. 6 కాదు 7. ఏంటివి? 7 కూడా కాదు 8. 9. నీకు 9 వచ్చినాయా? 8. నీకు 9 వచ్చినాయా? 9 చెప్పయ్యా. పరిశుద్ధపరచడం ఒకటి. ఇప్పుడు 8 కావాలా 2 కావాలా? ఇప్పుడు ఇదంటే ఏమంటాడు? ఇటు చదువుకోవాలా? ఆ 8 ఏంటని అడుగుతానన్నా ఏం అడగండి. 8 కావాలా 2 కావాలా? 2 కావాలన్నారు భక్తులు. అనుకుంటున్న వాళ్ళు గర్వము బాగా దాంట్లో ఉండే నేను ఎవరు మార్చలేదు. ప్రభుత్వం కొంచెం రాకడ వరకు అట్టగే ఉండు అమ్మా. ఎత్తపడతావు బాగా ఎత్తపడతావు అట్టగే ఉండు రాకడ వరకు. ఎంత గర్వం అమ్మా, ఎంత గర్వం అమ్మా. ప్రార్థనలకు వచ్చి గర్వాలు, ప్రార్థనకు వచ్చి పగ తీర్చుకోవటాలు, ఒక మనుషుల నాశనానికి అది అసలు మనకు వద్దు. అసలు ఈ రోజు నువ్వు బలిపీఠాన్ని చూడు, బలిపీఠం మీద ఉన్న ఆశీర్వాదాలు చూడు. ఈ రాత్రి నువ్వు వచ్చావు గనక బలిపీఠం మీద ఉన్న ఆశీర్వాదాలు నీ తల మీదకి వచ్చిన గాక. ఈ తల మీదకి ఆశీర్వాదాలు, ఈ స్వస్థత, ఈ పరిశుద్ధత నీ మీదకి రావాలి. ఈ రాత్రి బట్టి వీటన్నిటి నువ్వు పొందుకొని ఇక్కడ నుంచి నువ్వు తిరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 అన్నాడా? అది 8 రూపాయలు కాబట్టి 2 రూపాయలు ఇవ్వము. మా దగ్గర 8 రూపాయలు. 8 చెప్పాలి. నిద్రపోతున్నాను చెప్పండి. 8 నిద్రపోతున్నాడు. ఈయన వదిలేసి మిగతా వెళ్ళిపోండి అమ్మా. ఈయనకు మంది చెబుతాను వర్తమానం. ఏంది మీకు తమాషాగా ఉంది? చల్లగా వస్తుంది హాయిగా. ఏసీ కూడా పనికిరాదు. ఏసీలు కూడా పనికిరావు ఇక్కడ. చక్క ముసుగేసుకున్నారు. ఒక ఆమె అయితే ఒక్కొక్క ఆమె నిండుకు ముసుగేసుకొని ఎట్టు ప్రార్థన చేస్తుందో ఏం చేస్తుందో. విజయవాడలో శుద్ధీకరణ కూడికి ఒక్కోసారి నిజంగా వాక్యం అంతా అయిపోయినా ఒక కమ్మ నిండుకు ముసుగేసి వేసేస్తుంది. ఇక ముఖంగా ఏం చేస్తున్నాం సొప్పమంటే నిద్ర. అమ్మో ఇదేంటమ్మా, ఇదేం తెయ్యాలమ్మా విశ్వాసాలు, ఇది తెయ్యాలి పని చేస్తుంటే అబ్బాయి. మరి దేవునికి అందరం 8 పొందుకుందాం. 2 కదా తీసవుతారు పడేద్దాం. మీరు రాత్రి ఒక కర్మము ఒక పగ తీర్చుకోవడమే కదా, వాటిని తీసేద్దాం. 6 మనం పొందుకుందాం. నీ పిల్లలు, నీ కుటుంబాలు నీవు ఆశీర్వాదం పొందును గాక. ఈ వాక్యం దేవుడు దీవించి మీ వినుకుని ఆశీర్వదించును గాక. ఆమేన్.